జిల్లా ప్రత్యేక అధికారి స్పెషల్ సెక్రటరీ 2 గవర్నర్ ఆఫ్ తెలంగాణ ప్రశాంత్ జీవన్ పాటిల్ శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలోని దొండగావ్ తోషంగ్ తాడా పులిమడుగు కుమ్మరితండ గ్రామాలను సందర్శించారు. గ్రామ ప్రజలు తాగునీటి సరఫరాపై వివరాలను అడిగి తెలుసుకుని కొన్ని గ్రామాలలో అపోహలతో ప్రజలు మిషన్ భగీరథ నీటిని తాగడం లేదని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. మిషన్ భగీరథ నీటిని అందరూ తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని సూచించారు. మిషన్ భగీరథ నీరు ప్రతిరోజు సరఫరా కాని గ్రామాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సత్వరమే చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. గ్రామ పంచాయతీ బోర్వెల్ ద్వారా నీటి సరఫరా అవుతున్న గ్రామాల్లో మే 2వ వారం వరకు అడుగంటిపోయే బోర్లను గుర్తించి తదనుగుణంగా వ్యవసాయ బోర్లను అద్దెకు తీసుకోవడం కానీ ద్వారా అయితే గ్రామ పంచాయతీ ట్యాంకర్లు అవసరమైతే ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా కానీ తాగునీటి సరఫరా చేపట్టాలని ఆదేశించారు. అయిన వెంటనే అసిస్టెంట్ కలెక్టర్ వికాసరావు మహాతో పాటు మిషన్ భగీరథ ఎస్సీ సురేష్, ఈఈ చంద్రమోహన్, నీటి పారుదల ఎస్సీఈ విఠల్, అదేవిధంగా డిఎల్పీఓలు ఫణీందర్, ప్రభాకర్, ఎంపీటీఓలు, ఎంపీపీఓలు, ఏఈలు కూడా పంచాయతీ కార్యదర్శులు కూడా ఉన్నారు.